అందుకే చెప్పినా కదరా నువ్వు చెప్తే రండి నాన్నగారు. ఇప్పుడు ఏమైంది చూస్తున్నావా? నమస్తే బాబీ. హాయ్ బాబీ. నాన్నగారు సీను గారు. అదే సీను, నువ్వైతే ఈజీగా అయిపోద్దని చెప్పావు కదా, అందుకే తీసుకొచ్చాను. నాన్నగారు కూర్చోండి. కూర్చో. సీను పర్లేదు కదా, పని అవుతుంది కదా. అసలు అవతలి వాళ్ళు ఏ పార్టీ నాన్నగారు? సౌండ్ పార్టీ అంట, నువ్వే చూసుకోవాలి. చాయ్ చెప్పు, చాయ్ చెప్పు. రేయ్ తించాయ్. ఒకటి స్ట్రాంగ్. సీను నీకే ఫోన్ ఏంటి, నన్ను ఇలా చూస్తున్నాడు? రేయ్ చాయ్ రాడా? మీరు చెప్పండి నాన్నగారు మీరు ఓపెన్ గా చెప్పండి, ఏం మోమాట పడకండి, మన సీనే కదా. ఎందుకు ల్యాండ్ ఎక్కడ? రోడ్ నెంబర్ 24. రోడ్ నెంబర్ 24 అంటే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. అదే మొత్తం నువ్వు నన్ను హక్ చేసుకుని పారిపోయావా ఆ నెక్స్ట్ స్ట్రీట్. ఓ మంచి ఏరియా, బాగుంటుంది, చేసేద్దాం. అదే సుబ్బు చెప్పిందిగా, డెఫినెట్ చేసేద్దాం. అరే ఎంత కదా మన ఏరియా. ఏంటి డౌటా? పర్లేదు కదా, పని అవుతుంది కదా. అన్నా జర్నలిస్ట్ అన్నా, బాగా నుంచి కూడా కొంచెం రాయొచ్చన్నా. మేము గ్యాంగ్ అన్నా, మేము జనాలు కొడుతున్నాం అన్నా, మమ్మల్ని చూడలేదు నువ్వు. ఏంటన్నా సెల్ ఏందన్నా? రే మలేష్ అన్న కొత్తలు కొని డబుల్ కొనిస్తాను, కెమెరా ఉంటుంది అన్న. మీరే మరీ కాకండి, అన్నతో మాట చెప్తే పని అయిపోద్ది. వెహికల్ ఉందిగా, మా ఇల్లు తెలుసుగా. తెలుసు బాబు. మార్నింగ్ 8:30కి వచ్చేయండి, కలిసి వెళ్ళిపోదాం. 8:30 కరెక్ట్ గా చెప్పు. మీరు 8:30 కల్లా వచ్చేయండి, సీను రెడీగా ఉంటాడు. ఫిక్స్. బాబు నేను అన్ని రకాల ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. మీరే ఏదైనా చెయ్యాలి. ఇది జరగకపోయిందంటే దీని పెళ్ళాగిపోతుంది బాబు. నాన్నగారు మీరు ఏడవకండి, సీను చూసుకుంటాడు. దీన్ని కూడా ఏడుస్తావంటే? నీ గురించి చాలా ఎక్కువ చెప్పేశాను. పర్లేదు కదా, పన్నది కదా. తీసిపోతానే అన్ని చేసి మొత్తం తీసుకో. అమ్మా సైతం తీసుకెళ్ళి పని అయితే చెప్పండి కదా. బయలుదేరి. లవ్ చేసింది కానీ లోకి అయిపోయింది ఏంది? అమ్మా అబ్బో ఈ పొరితో కష్టమానా? పర్లేదు కదా, పన్నది కదా.